స్టార్ టైటిల్ కార్డ్ పడిన వెంటనే హీరోస్ కనిపించేస్తే క్రేజ్ ఏముంటుంది. మినిమం అరగంట గ్యాప్ అయినా ఉండాల్సిందే. ఈ స్ట్రాటజీ హీరోస్కి సరికొత్త ఎలివేషన్ మార్కులా, ప్రేక్షకుడికి నయా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లా మారిపోయింది. ఇప్పుడు ఈ ట్రెండ్ కూలీ వార్ 2కి పాకింది. రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీస్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది. సినిమా స్టార్ కాగానే హీరో కనిపించే విధానానికి చెక్ పెట్టేస్తున్నారు మేకర్స్. గతంలో స్పెషల్ సాంగ్ లేదా ఓ చిన్న ఎలివేషన్లతో హీరో ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మినిమం అరగంట గ్యాప్ ఉండాల్సిందే. ఈ మధ్యకాలంలో ప్రభాస్ సినిమా వస్తుందంటే డార్లింగ్ కోసం భారీగా వెయిట్ చేయక తప్పదు సగటు ఆడియన్స్. సలార్, కల్కిలో అరగంట తర్వాతే యంగ్ రెబల్ స్టార్ దర్శన భాగ్యం లభించింది. జస్ట్ కటౌట్ కనిపిస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్ ఈ గ్యాప్ పెద్దగా లెక్క చేయడం లేదు. ఇప్పుడు కూలీ వార్ 2లో రజనీకాంత్ జూనియర్ ఎంట్రీ కూడా ఇలాగే ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. కూలీలో రజనీకాంత్ స్క్రీన్ పై కనిపించేది మూవీ స్టార్ట్ అయిన గంట తర్వాత అన్నది బజ్ నడుస్తోంది. ఈ గంటలోనే మిగిలిన క్యారెక్టర్లన్నింటినీ చూపించబోతున్నాడట లోకేష్ కనకరాజ్. అటు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న తారక్ కూడా టైటిల్ కార్డ్స్ పడిన అరగంట తర్వాతే కనిపించబోతున్నాడట. వార్ 2లో హృతిక్, తారక్ ఫేస్ ఆఫ్ అండ్ సాంగ్ స్క్రీన్స్ తగలబడిపోతాయంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఇలా హీరోలను సినిమా స్టార్ట్ అయిన అరగంటకు గంటకు చూపించి ప్రేక్షకుడికి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఏదేమైనా తమ ఫేవరెట్ హీరోల కోసం ఎంతసేపైనా వెయిట్ చేసేందుకు రెడీగానే ఉన్నారు డై హార్ట్ ఫ్యాన్స్. ఇంకా పట్టుమని వారం రోజులు కూడా లేదు. 2 హై యాక్టెన్ మూవీస్ కూలీ, వార్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ వార్ కు రెడీ అవుతున్నాయి. 2 తెలుగు సినిమాలు కాదు, కానీ అలాని పొరుగు సినిమాలని తీసేయలేం. ఎందుకంటే ఇద్దరు టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రాల్లో భాగం కాబోతున్నారు. సో మన సినిమాలుగా రిసీవ్ చేసుకుంటున్నారు టాలీవుడ్ ఆడియన్స్. ఇక తలైవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ నుండి నార్త్, ఓవర్సీస్ లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. హృతిక్ కూడా సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. 2 ట్రైలర్లతో అటెన్షన్ పే చేస్తున్నాయి. మరి ఆగస్టు 14న ఏ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తుందో లెట్స్ వెయిట్. 90s లో ఎంటర్టైన్ చేసిన యాక్టర్స్ కొంతమంది గోవాలో గెట్ టుగెదర్ ఎంజాయ్ చేశారు. ఆ ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళ సంగతేమో, కానీ సీనియర్ భామ సంగీత మాత్రం ట్రెండింగ్ అవుతోంది. ఎందుకో ఓ లుక్కేండి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ బ్యూటీ సంగీత. రీసెంట్లీ 90s బ్యాచ్ తో కలిసి గోవా ట్రిప్ ఎంజాయ్ చేసిన భామ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అదిగో అప్పుడే స్టార్ట్ అయ్యాయి సంగీత డివోర్స్ న్యూస్లు. ఇన్స్టాలో సంగీత క్రిష్ పేరుకు బదులుగా సంగీత యాక్ట్ గా మార్చుకుందన్నది నెటిజన్ల వాదన. దీంతో ఈ కపుల్ మధ్య ఏదో ఇష్యూ జరుగుతుందని న్యూస్ స్ప్రెడ్ అయింది. 2009లో కెరీర్ పీక్స్ లో ఉండగానే సింగర్ క్రిష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సంగీత. వీరికో పాప. ఎన్నో ఇంటర్వ్యూస్ లో తన భర్త క్రిష్ గురించి పాజిటివ్ గానే చెప్పింది. కానీ సడన్ గా ఇన్స్టాలో నేమ్ చేంజ్ చేస్తుందని, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయంటూ వార్తలొచ్చాయి. అయితే రీసెంట్ గా దీనిపై అక్కడి మీడియాకు రెస్పాండ్ అయిందట ఈ సీనియర్ యాక్ట్రెస్. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని, నా పేరు వెనుక హస్బెండ్, డాడ్ నేమ్స్ పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పిందట. తామిద్దరం చాలా హ్యాపీగానే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చిందట సంగీత. చిన్న వయసులోనే యాక్టింగ్ వైపు బలవంతంగా అడుగులు వేసిన సంగీత సౌత్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఓవైపు హోమ్లీ లుక్, మరోవైపు గ్లామర్ రోల్స్ తో ఎంటర్టైన్ చేసిన ఈ బ్యూటీ మ్యారేజ్ తర్వాత సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయింది. తెలుగులో సరిలేరు నీకెవరితో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగీత ఆచార్యలో చిరంజీవితో లాహే లాహే అంటూ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. మసూదలో కూతుర్ని కాపాడుకునే తల్లిగా ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం శుభం డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులతో పరదా మూవీలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఫ్లాప్ల పరంపరకు తండేల్తో చెక్ పెట్టాడు నాగ చైతన్య. విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో మనం కొట్టినాం అనిపించుకున్నాడు. ఇప్పుడు రవితేజ వంతు. వరుస ఫ్లాప్లతో స్ట్రగుల్ అవుతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు, బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నాడు మాస్ మహారాజ్. కానీ అప్కమింగ్స్ విషయంలో రిస్క్ కి రెడీ అవుతున్నాడు. అదేంటో లుక్కేద్దామా? తండేల్తో సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు నాగ చైతన్య. నెక్స్ట్ రవితేజ టైం. మాస్ జాతరతో లాస్ట్ 4 ఫ్లాప్స్ లెక్కలు సరిచేయాలి అనుకుంటున్నాడు మాస్ మహారాజ్. సోలో హీరోగా ధమాకా తర్వాత హిట్ చూడని రవితేజ ఈసారి మనం కూడా కొట్టినాం అనే టాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ దిశగా తన వంతు కృషి చేస్తున్నాడు. తన కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయిన ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో కలిసి మరోసారి జోడీ కట్టి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన తూ మేరా లవర్, ఓలే ఓలే గుంటా సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో రవితేజ, శ్రీలీల చించేస్తున్నారు. భాను భోగవరపు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ మూవీ
ఆగస్టు 27న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మాస్ జాతర ఇటు రవితేజకు అటు శ్రీలీలకు నయా దర్శకుడికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ప్రెజెంట్ రవితేజ తన నెక్స్ట్ సినిమాల విషయంలో రిస్క్ కి రెడీ అవుతున్నాడు. ఓ మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిట్ అవుతూ ఉంటాడు రవితేజ. ఈ కమిట్మెంట్ మంచిదే, కానీ ఫాస్ట్ గా సినిమాలు చేయాలన్న ఆలోచనతో ఫ్లాప్ దర్శకులకు ఛాన్స్లు ఇస్తున్నాడు. మాస్ జాతర ఇలా పూర్తయిందో లేదో కిషోర్ తిరుమల మూవీని పట్టాలెక్కించాడు. ఆడాళ్ళు మీకు జోహార్లు ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకొని కిషోర్ చేస్తున్న ఫిల్మ్ ఇది. అలాగే ధమాకాతో తనను 100 కోట్ల హీరోగా మార్చిన త్రినాథరావు నక్కినకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మజాకాతో సోసో అనిపించుకున్న త్రినాథరావు రవితేజతో ధమాకా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని గతంలో వినిపించిన బజ్. ఇదే కాదు, రీసెంట్ గా ఈ జాబితాలో చేరాడు కన్నడ దర్శకుడు ఏపీ అర్జున్. ధ్రువ్ సర్జాకు మార్టిన్ రూపంలో ఫ్లాప్ అందించాడు ఈ డైరెక్టర్. ఇక ప్రస్తుతానికి మాస్ మహారాజ్ లైనప్ లో ఉన్న హిట్ దర్శకుడు మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ మాత్రమే. ఇలా ఫ్లాప్ దర్శకులతో వర్క్ చేస్తే రవితేజ బాక్సాఫీస్ దగ్గర బిగ్ నెంబర్స్ చూసేదెప్పుడు? పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న రవితేజ ప్రయత్నాలకి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనా? అనుపమ పరమేశ్వరన్ లక్కీ గర్ల్ అనుకోవాలా లేక అన్లక్కీ గర్ల్ గా కన్సిడర్ చేయాలా? హిట్స్ పడుతున్నాయి, ఫ్లాప్స్ చవి చూస్తోంది. చేతి నిండా సినిమాలున్నాయి, కానీ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటి వరకు తన టైం కోసం వెయిట్ చేసిన కర్లీ గర్ల్ ఇకపై తగ్గేదేలే అంటోంది. నెక్స్ట్ 3 months లో బాక్సాఫీస్ మీద దండయాత్ర షురూ చేసింది. మరి ఏ ఇండస్ట్రీస్ నుండి ఏ సినిమాలు రాబోతున్నాయో చూద్దామా? టిల్లు స్క్వేర్ తో హోమ్లీ లుక్ నుండి మేకఓవర్ అయిన అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది డ్రాగన్ తో ఓ మంచి శుభారంభాన్ని తీసుకున్నానన్న ఆనందాన్ని రీసెంట్ గా వచ్చిన జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చెరిపేసింది. టైటిల్ వివాదం వల్ల సరైన ప్రమోషన్స్ చేయక ఏదో రిలీజ్ చేశామంటే చేశాం అని తూతూ మంత్రంగా వ్యవహారం సాగింది. దీనివల్ల కేరళలో చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఫిల్మ్ తన కెరియర్ కి యూజ్ కాకుండా పోయింది. ఈ రిజల్ట్ ముందే ఊహించారేమో. తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకొని చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు మేకర్స్. అనుపమ పరమేశ్వరన్ కి ఆఫర్స్ కొదవేమీ లేదు, కానీ చేసిన సినిమాలన్నీ వాయిదాల బాట పడుతున్నాయి. ఇప్పటికే తమిళ్, మలయాళంలో కంప్లీట్ అయిన లాక్డౌన్, పెట్ డిటెక్టివ్, లాస్ట్ ఇయర్ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో థియేటర్స్ లో హాయ్ చెప్పాల్సి ఉండగా రిలీజ్ డిలే అవుతున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ పరదా కూడా ప్రవీణ్ కండ్రేగుల శుభం ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయడంతో పోస్ట్పోన్ అవుతూ ఎట్టకేలకు ఆగస్టు 22న డేట్ లాక్ చేసుకుంది. పరదా బైలింగ్వల్ మూవీగా రాబోతోంది. ఇటు తెలుగు అటు మలయాళంలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. నెక్స్ట్ 3 months లో 3 ఇండస్ట్రీస్ లో అనుపమ సందడి చేయనుంది. పరదాతో పాటు తమిళ్ పడం బైసన్ రాబోతోంది. మారిసెల్వరాజ్ స్పోర్ట్స్ డ్రామాలో విక్రమ్ అండ్ ధ్రువ్ విక్రమ్ హీరో. అక్టోబర్ 17 పై ఇప్పటికే కర్చీఫ్ వేసుకుంది బొమ్మ. ఇదే కాకుండా మరో తెలుగు సినిమా కిష్కింద కాండ కూడా అదే నెలలో తీసుకురానున్నారని టాక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. ఈ మధ్యలో ఏదైనా మూవీ సడన్ గా యూటర్న్ తీసుకోవచ్చు, సడన్ ఎంట్రీ ఇవ్వచ్చు. మొత్తానికి ఫ్యాన్స్ కి తన వంతు ట్రీట్ రెడీ చేస్తోంది కర్లీ హెయిర్ గర్ల్. వార్ 2 కి సంబంధించి అన్ని యూట్యూబ్ లో చూసిస్తే ఎలా? థియేటర్స్ లో సర్ప్రైజులు కొన్ని దాచామంటోంది టీం. అరుణ్ విజయ్ అప్కమింగ్ ఫిల్మ్ టీజర్ బయటకొచ్చింది. సు ఫ్రమ్ సోతో ప్రొడ్యూసర్గా హిట్ అందుకున్న రాజ్ బి శెట్టి ప్రజ్వల్ దేవరాజ్ కోసం రంగంలోకి దిగాడు. మరిన్ని సినీ అప్డేట్స్ మీకోసం. ఆవన్ చావందే అంటూ మన రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసిన వార్ 2 టీం తాజాగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు హృతిక్ అండ్ తారక్ కంబైన్ సాంగ్ జనాబియే ఆలీ సాంగ్ ని ఇలా రుచి చూపించింది. అన్ని యూట్యూబ్లోనే చూస్తే ఎలా? మీకోసం దాచి ఉంచాం. ఆగస్టు 14న థియేటర్లోకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అంటూ ఊరిస్తోంది. కోలీవుడ్ యాక్టర్ అరుణ్ విజయ్ స్టైలిష్ యాక్షన్ అవతార్లోకి మారిపోయాడు. ఆయన నటిస్తున్న రెట్టతల ఫిల్మ్ టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సిద్ధి ఇద్నాని, తాన్యా రవిచంద్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏడాది క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు క్రిస్ తిరుకుమారన్ దర్శకుడు. శ్యామ్ సిఎస్ మ్యూజిక్ అందించిన రెట్టతల త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సు ఫ్రమ్ సోతో కన్నడలో నటుడిగా నిర్మాతగా హిట్ అందుకున్న వర్స్టల్ యాక్టర్ రాజ్ బి శెట్టి మరో కన్నడ యాక్టర్ ప్రజ్వల్ దేవరాజ్ కోసం రంగంలోకి దిగాడు. కెవిన్ ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్న కరావలి మూవీలో మహావీరగా కనిపించబోతున్నాడు. రీసెంట్లీ అతడి ఎంట్రీని ఖరారు చేస్తూ టీజర్ రిలీజ్ చేస్తుంది యూనిట్. గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ అందుకున్న అజిత్ తన నెక్స్ట్ సినిమాను కూడా డీల్ చేసే అవకాశాన్ని అదిక్ రవిచంద్రన్ కి అప్పగించాడు. దీంతో తలాపక్కన హీరోయిన్ వేట మొదలుపెట్టాడు అదిక్. అయితే కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీలను ఫీమేల్ లీడ్ కింద తీసుకోవాలన్న చర్చలు జరుగుతున్నాయన్నది టాక్. ఇప్పటికే పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది ఈ టాలీవుడ్ సోయగం.